హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జగన్ షాకింగ్ నిర్ణయం అండి. ఈవీఎంలపై ప్రత్యేక పిటిషన్. ఏపీలో రీకౌంటింగ్ గురించిన తాజా సమాచారం అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ విషయంపైన మీరేమనుకుంటున్నారు? ఏపీలో రీపోలింగ్ అవసరమైన ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత వైసీపీ పార్టీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. లెక్కకు మించిన మిక్కిలి సంక్షేమ పథకాలు, గతంలో ఎవరు చేయలేని పథకాలు తీసుకొచ్చినా, ఇంకా భవిష్యత్తులో ఎవరు ఈ స్థాయిలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పథకాలు ఇవ్వలేనంతగా చేశాము. మన ప్రభుత్వం వల్ల లాభపడని కుటుంబం అంటూ లేదు. కానీ ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయి అనైతే ఇప్పుడు నాయకులే కాదు, ప్రజలు కూడా ఆలోచిస్తున్న నేపథ్యం. ఎన్నికల ప్రక్రియలోనే ఏదో లోపం జరిగి ఉంటుందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చని అయితే అనుమానిస్తున్నారు. ట్యాంపరింగ్ నిజమే అయితే ఆ 11 అసెంబ్లీ స్థానాలైనా ఎందుకు వచ్చాయి? 4 ఎంపీ సీట్లైనా కూడా వైసీపీకి ఎందుకు వదిలిపెడతారనేది కొంతమంది నెటిజన్ల ప్రశ్న. ఈ చర్చ ఎలా ఉన్నా వైసీపీ అభిమానులు మాత్రం న్యాయ పోరాటానికి సిద్ధమంటూ సాక్షి ఒక కథనం ప్రచురించింది. వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంలపై అనుమానాలున్నాయని, అందుకే ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సానే అమర్నాథ్ అనే వ్యక్తి change.org ద్వారా పిటిషన్ వేశారు. సాక్షి ఈ మేరకు కథనం అయితే ప్రచురించిందండి. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపేలా అమర్నాథ్ పోరాటం మొదలుపెట్టారని, ఆయనకు మద్దతు ఇస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలు పెట్టాలని కోరింది. ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆయన పిటిషన్కి మద్దతు ఇవ్వాలని ప్రజలనైతే అభ్యర్థించింది. వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలంటూ అమర్నాథ్ చేస్తున్న ఈ న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి ప్రజల్ని కోరింది. అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కూటమి కోసం పనిచేశారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి అభ్యర్థుల గెలుపు మెజారిటీ పైన వైసీపీ నేతల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేశామని అంటున్నా వైసీపీ ఎందుకు ఓటమి చెందిందని నిలదీస్తున్నారు. మరి change.org ద్వారా వేసిన పిటిషన్ని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందా? వైసీపీ కోరుకుంటున్నట్టుగానే తిరిగి ఏపీలో వెంటనే రీపోలింగ్ అని జరుపుతుందా అని, మళ్ళీ జరిపినా కూడా ఆ పార్టీ ఘన విజయం సాధిస్తుందా? సీఎంఏ మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారా? అసలు అది సాధ్యమేనా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చ సాగుతోంది. వైసీపీ ఓటమిని ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది ఈ వైసీపీ ఓటమిని అయితే తట్టుకోలేకపోతూ ఉన్నారు.